మిమ్మల్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. ఏదో కార్ ఇస్తున్నట్టుగా బిహేవ్ చేస్తున్నా. ఏ లగేజ్ అది ఫస్ట్ మనము ఇప్పుడు నాకు అర్థమైంది. యానిమల్స్, చిన్నపిల్లలు, ఓల్డ్ ఏజ్ పీపుల్. నేను అందులోంచి ఒక కేటగిరీలోకి వస్తాను. చిన్నపిల్లలు. పంచింగ్ పలక్నామాకే పంచా. మా ఇంట్లో కొన్ని ఐటమ్స్ దాచిపెట్టాము. ఓకే. కోమ్. అబ్బా, రెండు. బిగ్ విగ్గా. నేను కాలు పెట్టి తన్నేది ఉంది కదా. అవును. వెల్కమ్ టు ద చాట్ షో. దాగుడు మూతలు ఆడి ఎన్ని రోజులైందో తెలుసా? అందుకనే ఈ రోజు నేను నా అన్ప్రొఫెషనల్ డాన్సర్స్ కలిసి కాసేపు దాగుడు మూతలు ఆడుకుంటున్నాను. మీరు ట్రై చేయండి. నేనే తిరుగుతారా? దొరికేశారు అవుట్. ఓకే మణికంఠ రెడీ. హలో. ఇంత పొడుగ్గా ఉండేది వరుణ్ కాదు, మణికంఠ కాదు, రమేష్ కాదు. ఓకే, షోల్డర్ లెంగ్త్ కూడా ఇంత ఉంది. హూ ఇస్ దిస్? టైలర్ అంకుల్. ఐ యామ్ ఎన్ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. ఓల్డ్ ఫ్రెండా? అంటే నేను సెంటెన్స్ స్కూల్లో ఏమో చదివింది. లేదు, అప్పటికి నేను పుట్టలేదు. ఓకే, హూ ఇస్ దిస్? ఇంకొక మిమ్మల్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. నన్ను చిన్నప్పటి నుంచి చాలా మందే చూస్తున్నారు. బ్రహ్మానందం గారు చెప్పారు, చిరంజీవి గారు కూడా చెప్పారు. అంటే అది టాల్. మనం ఎక్కువ కాలం కలిసిపోకపోతే సడన్ గా మీరు మీరు అంటావు. 2 days కలవంగానే నువ్వు నువ్వు అంటావు. ఎవరు నేను? శేష్. టెల్ మీ, ఎందుకు డెకాయిట్ అవ్వాల్సి వచ్చింది? సినిమా ఇంకెందుకు చూసేది, ఇప్పుడే చెప్పేస్తా. ఓ, అంటే మెయిన్ థింగ్ అదే అన్నమాట. 100%. అండ్ కంగ్రాచులేషన్స్. యు నో వై? యు రేర్లీ డూ లవ్ స్టోరీస్ కదా. ఇట్స్ మై ఫస్ట్ లవ్ స్టోరీ. ఓ మై గాడ్, మేజర్ లో ఉంది కానీ ఇట్స్ చిన్న పోర్షన్. ఆల్వేస్ హ్యాడ్ ఎ లవ్ స్టోరీ. క్షణంలో లవ్ స్టోరీ ఉంది, గూఢచారుల లవ్ స్టోరీ ఉంది. సిమ్టమ్స్ అన్ని అలాగే కనిపిస్తున్నాయి. ఇట్స్ లవ్ స్టోరీ ఫర్ సంథింగ్ ఎల్స్. ఓకే, దిస్ ఈజ్ ఎ లవ్ స్టోరీ. ఓకే. ఏంటిది? సంకెళ్ళు. కొంచెం బడ్జెట్ తక్కువైనట్టుంది. సంఖ్యలు బదులు డాగీ చైన్ వేసారు. చేతికి చుట్టేశారు. ఇది డాగీ చైన్ కాదు. మేము ఊరు వెళ్ళేటప్పుడు మా లగేజ్ ని ట్రైన్ లో సెక్యూర్ చేసుకోవడానికి వేసేటువంటి చైన్స్ ఇవి. అంటే సూట్ కేసు వేసే చైన్ వేసే అనమాట. ఇప్పుడు చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, మా అన్ప్రొఫెషనల్ డాన్సర్స్ ఉన్నారు కదా, ఇది ఆయన ఓపెన్ చేయాలి. వీటిలో నుంచి ఏదో ఒకటి ఆ చైన్. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. శేష్, ఎనీవే కంగ్రాచులేషన్స్. ట్రైలర్ సూపర్ గా ఉంది, పాటలు బాగున్నాయి, డాన్స్ చేసేసావు. అసలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇది జరుగుతుంటుంది. జస్ట్ స్టార్ట్ అవుతుంది చూడండి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జనాలకి ఏంటంటే ఆయన కళ్ళద్దాలు తీసి మరి ట్రై చేస్తున్నారు. ఓకే, పెట్టుకొని చేస్తారు. సో మీరు చూసినటువంటి లవ్ స్టోరీస్ లో చాలా దగ్గరగా మీకు అనిపించిన లవ్ స్టోరీ ఏది? ఐ థింక్ అసలు ఈ ఫిల్మ్ మేము ట్రై చేయడానికి రీజనే అది. బికాస్ యూజువల్గా మనం లవ్ స్టోరీస్ చూస్తాం, లేదా ఎక్స్ విడిపోయిన స్టోరీస్ చూస్తాం, లేదా నేను చేసిన యాక్షన్ ఫిల్మ్స్ చూస్తాం. అవును. వీ వాంటెడ్ టు టెల్ అ లవ్ స్టోరీ ఇన్ ద రిథమ్ ఆఫ్ అన్ యాక్షన్ ఫిల్మ్. ఓహో, వచ్చేసింది. అవునా? అయితే మీకు ఈ అలవాటు ఉందన్నమాట. ఇప్పుడు అది తీయండి, అది టాస్క్. అది కాదు, ఇది దేని చెప్పు. ఇది లగేజ్. ఏ లగేజ్? అది ఫస్ట్ మనము ఇప్పుడు నాకు అర్థమైంది. ఓహో, ఇక్కడ వేస్తారు కదా. ఎవరో నాకు లగేజ్ కని చెప్పి తీసుకొచ్చారు, వరుణే కదా. పరువు మొత్తం గంగలో వెళ్ళిపోయాడు. రమేష్ గారు, ఇది కుర్చీ రెండు తీసుకొని వెళ్ళిపోరా. ఈ లవ్ ఫర్ యానిమల్స్ ఎప్పుడు డెవలప్ అయింది? అట్ వాట్ ఏజ్? ఇట్ వాస్ ఆల్వేస్ దేర్, కానీ మేజర్ తర్వాత కొంచెం పెరిగింది. అవునా? ఆఫ్టర్ మేజర్, లైక్ ఆఫ్టర్ యూ హ్యాడ్ దట్ డాగ్ అండ్ ఆల్, దాని తర్వాత? నో, ఐ థింక్ మేజర్ అప్పుడు వెన్ ఐ వాజ్ రీసెర్చింగ్ సందీప్ సర్స్ లైఫ్, ఒక చిన్న హిస్ థియరీ ఆన్ యానిమల్స్ భలే అనిపించింది. ఐ ఫీల్ దే ఆర్ బెటర్ ఫర్ ద ప్లానెట్ దెన్ వీఆర్. యానిమల్స్, చిన్నపిల్లలు, ఓల్డ్ ఏజ్ పీపుల్. నేను అందులోంచి ఒక కేటగిరీలోకి వస్తాను. చిన్నపిల్లలు. పంచింగ్ పలక్నామాకే పంచా. సారీ, చిన్నపిల్ల కరెక్ట్. శేష్. ఇప్పుడు నాకు అర్థమైంది. ఓకే, దట్ వాజ్ అ బ్యాడ్ జోక్. బట్ మీరు జనరలీ ఒకప్పుడు హీరోయిన్స్ డైట్లో ఉండేవాళ్ళు, కానీ ఈ మధ్య హీరోలు కూడా డైట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. జస్ట్ మా ఆడియన్స్కి చల్లగా ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏసీ వల్ల. అంతేకాని ఇది నిన్న వాడు తయారు చేసింది అయితే కాదు. ఓకే,
నేను ఏదో అడుగుతున్నాను శేష్, నేను మర్చిపోయాను. ఏం అడుగుతున్నాను నేను? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. I was asking something. ఫిట్నెస్ మెయింటైన్ What do you eat? ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే మెమరీ కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు నా తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా యంగ్ ఏజ్ లో కొంచెం అప్పుడప్పుడు మతమార్పు వస్తుంది. ఊపిరి పీల్చుకోవడం కూడా టైం పొద్దున్నే అవ్వట్లేదురా. తింటాం. చిన్నప్పటి నుంచి చూస్తాను సుమ గారు. ఓకే, మీరు డాన్స్ చేశారని మాకు ఎందుకో నమ్మకం కుదరట్లేదు. ఐ ఫీల్ దట్ యూ హ్యావ్ డన్ సమ్ AI. అంటే మొన్న రిలీజ్ అయిన చిచ్చుబుడి వీడియో మీరు చూడలేదా? చూసా, ఓకే, బట్ స్టిల్, అది ఏఐయా? బట్ వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. కాలు ఎక్కడ కడుపులో వెల్కమ్ టు ద అన్ప్రొఫెషనల్ డాన్సర్స్ టీమ్. వర్కౌట్ చేస్తాను. శేష్ పొద్దున్నే తింటావు చెప్పు. ఐ హ్యావ్ అ ప్లాంట్ ప్రోటీన్ షేక్, వాటర్తో నచ్చిన ఫ్లేవర్ ప్లాంట్ ప్రోటీన్. కాకపోతే ప్లాంట్ ప్రోటీన్ అంత టేస్టీ ఉండదు. మేము తీసుకునేది ప్లాంట్ ప్రోటీన్, నాకు ప్లాంట్ తెలుసు. ప్రోటీన్ విత్ బనానా అండ్ వాటర్ ఓకే, ఫస్ట్ థింగ్. అంతే. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్. మా ప్రసాద్ బలవంతం పెడితే ఓ ఇడ్లీ తింటా. ఎలా ప్రసాద్ ఇలా చూడు అదిగో చందమామ వచ్చింది, అదిగో లేదు చంద్రుడు సెట్లో అలా. సార్ కొంచెం బాగుంది ఇడ్లీ అయితే ఓకే. అండ్ లంచ్. లంచ్ ఇంక ఇష్టం. మన ఇష్టమా రైస్? అంటే నాకు ఎక్కువ కారాలు మిరియాలు అలవాట్లేదు. మీరు యుఎస్లో పెరిగారు కదా. ఐ కాంట్, ఎక్కువ స్పైస్ తినలేను, ఎక్కువ ఆయిల్ తినలేను, ఎక్కువ మసాలా తినలేను, ప్లస్ నాన్ వెజ్ తిన్నాను. సో అక్కడికే అన్హెల్తీ కట్ అయిపోయింది. కానీ మీరు అక్కడ పెరిగేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బాగా ఎక్కువగా మిస్ అవ్వలేదా? ఎవరిని? టిష్యూ పేపర్ని, బంగాళదుంపని. బంగాళదుంపలు ఇండియాలో కూడా దొరుకుతాయి కదా. అంటే అలా చెయ్యరు కదా. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పుడు ఎక్కడ పడితే అన్నీ దొరుకుతున్నాయి కదా. సో దట్స్ యువర్ బేసిక్ డైట్. సో యూ ఈట్ ఎవ్రీథింగ్, కొంచెం మై బిగ్ క్వాంటిటీ. ప్రాబ్లమ్ ఇస్ మై షుగర్ Craving. చాలా ఎక్కువ నాకు. ఐ టెల్ యూ సంథింగ్, నేనేం చేస్తున్నాను, 1 year నుంచి ఓన్లీ సండే తింటున్నా. అందుకనే నా బర్త్డే కూడా ఈ సంవత్సరం సండే వచ్చేలా చేశా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏంటి నైస్ వస్తుంది ఏంటి అంటే అలాగా? ఎన్నేళ్ళగా బర్త్డే వస్తుంది? అది క్యాలెండర్ ఉంది. మా ఇంటికే వచ్చి నన్ను ట్రోల్ చేయొద్దు, అర్థమైందా? అంటే స్వతంత్రం ఆ టైం ఎలా ఉంది అసలు? యూ సా పవన్ కళ్యాణ్ గారి షో, యూ సా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్. అప్పట్లో చూసారా? చూడకుండానే మాట్లాడారా మాట? నిజం చూడాలి. కానీ మీరు గాంధీ గారు అప్పటి నుంచి సారీ ఈ క్వశ్చన్ ఆన్సర్ అన్ని మొత్తం ఎడిట్ లో పోతాయి. డెకాయిట్ గురించే మాట్లాడదాం. మీకు టోటల్ టైం అంతా ఇలా ఫిల్మ్ మేకింగ్ కి వెళ్ళిపోతుంది కాబట్టి యాక్చువల్లీ వి పుట్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇంటూ దిస్ ఫిల్మ్. అంటే 1 year రాసాము, 2 years సినిమా తీసాము. వి మేడ్ 2 films, తెలుగులో సెపరేట్గా, హిందీలో సెపరేట్గా. అవునా? అండ్ స్ట్రేంజెస్ట్ థింగ్ ఏంటంటే నేను హిందీ డబ్బింగ్ నేను బాంబేలో చెప్తున్నాను, తెలుగు డబ్బింగ్ ఇక్కడ చెప్తాను. ఎవ్రీ షాట్ యూ డూ తెలుగు అండ్ హిందీ. ఎవ్రీ షాట్, ఎవ్రీ సీన్ ట్రీటెడ్ డిఫరెంట్లీ. కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు సేమ్ తెలుగు జోక్ హిందీలో రాదు, కరెక్ట్, లేదా హిందీలో వాడిన ఒక యాంగ్రీ లైన్ తెలుగులో ట్రాన్స్లేట్ అవ్వదు. సో యూ రైట్ ఇట్ డిఫరెంట్లీ, సీన్ డిజైన్ డిఫరెంట్ ఉంటుంది. సుప్రియ గారు గూఢచారులో యాక్ట్ చేశారు, మళ్ళీ ఇందులో షీ డిడ్ంట్ యాక్ట్, షీ ప్రొడ్యూస్డ్ ది ఫిల్మ్. అదే షీ డిడ్ంట్ వాంట్ టు డూ అ క్యామియో ఆల్సో. లేదు, తిట్టారు అడిగితే. ఓ బాగానే తిట్టుంటారు. మా ఇంట్లో కొన్ని ఐటమ్స్ దాచిపెట్టాము. Okay. నాకు కూడా తెలియదు, మా టీమే దాచిపెట్టారు. ప్రామిస్, ఒట్టు, నాకు నిజంగా తెలియదు. నా మీద ఎందుకు కొట్టేస్తావు? అంటే బెటర్ కదా, సేఫ్ అని. సో ఎవరైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తీసుకొని వస్తారో ఈ హ్యాంపర్ వాళ్ళకి. ఓకే, మా ఇల్లు అయినా సరే ఐ వాంట్ ఎ హ్యాంపర్. ఇప్పుడు నేను ఈ హ్యాంపర్ నీకు ఇచ్చేస్తే నువ్వే ఐటమ్స్ తీసుకొస్తావు? నో. ఓకే, కోమ్. రెండు వార్నింగ్, దుంపతేగా అసలు. ఓకే, కమ్ 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 పుట్ ఇట్ హియర్. విగ్ విగ్గా విగ్ విగ్. వావ్, ఇప్పుడు నాకు అర్థమైంది. శ్రేష్ ఇదేంటి ఎగ్జాక్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మీ హెయిర్ లో ఉంది? ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మీ హెయిర్ లో ఉంది? షుప్, నాది ఒరిజినల్ హెయిర్. ఏం మాట్లాడుతున్నారు? ఇది నీకు ఇద్దది. సమోసా సమోసా? అలాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయా? సమోసా, ఇదిగో సమోసా. నో, ఇది సమోసా కాదు, ఇది లిక్విడ్.
హాయ్ సాగర్, వాట్ సడన్ సప్పై? వాళ్ళు చెప్పేశారు కదా. లేదు, ఐస్ బాక్స్ లో ఉందని వాళ్ళు చెప్పలేదు. సాక్స్. అసలు ఇలాంటి ఐడియా ఎలా వస్తాయి? మా సాక్స్ మీ సాక్స్ కాదు, మా సాక్స్. ఐ గాట్ ఇట్. హలో ఈ హ్యాండిల్ కి పెట్టారు. నాకు దొరికినవన్నీ పద్ధతి గల ఐటమ్స్, దువ్వెన్లు, సమోసాలు. అటేంటి సాక్స్, విగ్గులు. బ్రష్. దొరికేసింది నాకు. డస్టర్. డస్టర్. ఓకే. గుడ్ జాబ్, వెరీ గుడ్. You should tell your team that this is not a duster, it's a sponge. అవును, డస్టర్ అని ఎవరున్నారు? చూడండి, మాకు ఇదే డస్టర్. తీసుకో శేష్, తీసుకో. ప్రాపర్టీ బాక్స్ వాళ్ళు అందిస్తున్న గిఫ్ట్ హ్యాంపర్ నీకే. Thank you. Thank you, Andy. Thank you. రియల్ ఎస్టేట్ పజిల్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ప్రాపర్టీ బాక్స్, a platform dedicated to verified listings and end-to-end services. Transparent, hassle-free, stress-free experience with Property Box. Do visit www.propertybox.co.in. So Chanel is your Yeah, he's the director of the film. తను DOP of Shadam and Gudachari. అండ్ ఎప్పటి నుంచో తను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాడు. తను డైరెక్ట్ చేస్తే నేను యాక్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. కలిసి రాశాను సినిమా. I think మీరు క్షణం సినిమా నుంచి కూడా you've had that good fortune and your skills together and your talent together that మీరు రాసినవే వెళ్తున్నాయి ఇప్పటి వరకు కదా. ఆల్ ద ఫిల్మ్స్ దట్ యు హావ్ వర్క్డ్. కొన్ని ట్వీట్స్ కానీ ఇవి వస్తాయి కదా, లైక్ గుడ్ స్క్రిప్ట్ సెలెక్షన్, ఇంటెలిజెంట్. ఎక్కడ ఇంటెలిజెన్స్ రమ్మన ఐక్య కొంచెం వీకే కదా, వీళ్ళకి అర్థం కావట్లేదు, మనం గోడ మీద తలబాదుకుంటూ ఉంటాం సంవత్సరం అంతా, ఐడియా బాగా రావాలని చెప్పి. సో ఇట్స్ నాట్ రియలీ స్క్రిప్ట్ సెలెక్షన్, ఇట్స్ లైక్ గ్రంట్ వర్క్, గొడ్డు చాకరీ అనమాట. యూ ట్రై అండ్ యూ వర్క్ సో హార్డ్. కానీ వింటానికి అది బాగుండదు కదా. అంటే పీపుల్ వాంట్ టు బిలీవ్ దట్ జస్ట్ ఇలా కూర్చొని ఈ కథ బాగుంది అని ఇలా అనుకోవడం, అని అనలైజ్ చేశారు. అతను డైరెక్ట్ చేస్తాడు. ఇదేం లేదు, యూ ట్రయింగ్ యువర్ బెస్ట్, యూ వర్కింగ్ వెరీ హార్డ్. ఇట్స్ అ వెరీ టఫ్ ప్రాసెస్, వెరీ అగ్లీ ప్రాసెస్, బట్ సినిమా బాగుంటుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సక్సెస్ చూసినప్పుడు ఇట్ ఈస్ లైక్ ఒక డెలివరీ పెయిన్స్ అంతా ఎక్స్పీరియన్స్ చేసినటువంటి మదర్ అట్లా చూడగానే. అంటే ఇట్ ఫీల్స్ లైక్ డెలివరీ పెయిన్స్, బట్ ఆఫ్ కోర్స్ ఐ డోంట్, అంటే డెలివరీ పెయిన్స్ మచ్ వర్స్ ఉంటుంది, బట్ వాట్ ఎవర్. బట్ స్టిల్ ద ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ అలాగే ఉంటుంది. అంటే సో ఫార్ ఇట్స్ బిన్ గుడ్, బట్ లేట్లీ ఐ ఆల్సో బిన్ ఫీలింగ్ మనం ఎండ్ రిజల్ట్నే కాదు ప్రాసెస్ని కూడా ఎంజాయ్ చేయాలి. శృతి హాసన్ ఎందుకు లేదు ఈ సినిమాలో? ఫస్ట్ శృతి హాసన్తోనే కదా షూట్ చేశారు. అవును, కొన్ని రోజులు. నన్ను చిన్నప్పటి నుంచి చూశారు కదా, చెప్పండి. కుదరలేదండి అంతే బేసిక్గా. ఏం కుదరలేదు? వర్క్ ప్రాసెస్, ఆ తర్వాత డేట్స్. దట్స్ అ వెరీ టెక్నికల్ టర్మ్. నిజంగా అంతరాయానికి క్షమిస్తున్నాం అని అప్పట్లో వేసినట్టు. అంటే ఐ ఫీల్ లైక్ ఐ టేక్ అ లాంగ్ టైం. మేము చాలాసార్లు అలా సో మెనీ గాలో థింగ్స్ ఆలోచిస్తాం. 4 టేకులు అయిన తర్వాత ఇంకెలా నేను ట్రై చేయొచ్చా. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ స్పేస్. చాలామంది యాక్టర్స్కి ఆ ప్రాసెస్ అలవాట్లేదు. అండ్ మాకేంటంటే క్షణం అప్పటి నుంచి కూడా మా టీం అందరం అలాగే ఉన్నారు. అంటే ఆ టీంలో కొంతమంది బయటకు వెళ్ళిపోతుంటారు, కొంతమంది వస్తుంటారు, కానీ వాళ్ళు ఆ క్లైమేట్కి అలవాటు పడుతూ ఉంటారు. కరెక్ట్. సో మాకు వర్క్ ప్రాసెస్ ఉంది. అండ్ ఎస్పెషలీ ఐ ఫీల్ దట్ ఫిల్మ్స్లో వర్క్ చేసే మెయిన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీ కోర్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారు కదా, అలా అయిపోతారు కదా. అందుకే ఆ కంపాటబిలిటీ చాలా బాగుండాలి. లేకపోతే ఒకటే ఇంట్లో మనం 365 days 24 hours ఉంటున్నప్పుడు అది లేకపోతే చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో అందుకని కొంచెం ఆవిడ చేశారు, తర్వాత నుంచి ప్రాసెస్ సెపరేషన్. amicable separation. ఓకే, ఇప్పుడు కొన్ని వీడియోస్ ప్లే చేస్తాను. సో వాట్ వాస్ ద డిస్కషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఆవిడేమో ఇలా అంటున్నారంటే షర్ట్ కింద కనమంటున్నారా? ఈ ఫోన్ ఇలా బయటికి కోమలి కదా, కోమలి అండ్ శ్రీనిధి శెట్టి ఇద్దరితో ఈ కామెడీ జరిగేది. బేసిక్గా ఈ ఫోన్ కనిపిస్తుంది, కొంచెం షర్ట్ బయటికి వేసుకోండి, అది స్వాగ్ అమ్మ, నీకు అర్థం కాదన్నా. ఓహో అంటున్నారు. కోహినూర్ డైమండ్ ని మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పేపర్ మీద పెట్టి అమ్ముతా అంటే ఇప్పుడు ఇది ఒక మంచి ఫిలసాఫికల్ కోట్. దిస్ ఇస్ నాట్ మై కోట్, దిస్ ఇస్ మై కిరణ్ అన్నయ్య అనేవాడు నాతో. ఓహో. సో ఐ కాపీడ్. ఓకే. కానీ
ఇలా కాపీ చేసినవి ఇంకేదైనా ఒకటి ఉందా? మేము కూడా రీల్ కట్ చేసేసుకుంటాం. యా, నేను యాక్చువల్గా అప్పుడప్పుడు ఎవరైనా వాళ్ళు ఎవరిదైనా మాట నచ్చితే కెన్ ఐ ట్వీట్ దిస్, అండ్ నేను ఆ కిందకి ట్వీట్ కింద నేను వాళ్ళకి ఒక పేరు అట్రిబ్యూట్ చేస్తా ఫన్నీగా. ఇప్పుడు సుమా గారు ఏదో అన్న, నేను కోట్ పెట్టి స్వతంత్రం అని పెడతా. నేను ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు, ఇది ఇన్స్టాగ్రామ్లో చదవలేదు ఈ కోట్. ఐ ఫీల్ టు బీ ట్రూ టు వన్ సెల్ఫ్, one must first know oneself, and that is a lifelong pursuit. ఇది కంప్లీట్గా నా థాట్. నేను ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు, ఎక్కడా చదవలేదు. అనుదీప్ కానీ జనరలీ ఏంటంటే వెన్ ఎవర్ ఐ స్పోకెన్ టు యూ, నువ్వేం చెప్పావంటే నాకు డాన్స్ అంటే ఇష్టం లేదు, ఎక్కువగా చేయలేదు, ఇలాంటివన్నీ జరిగాయి కదా. కానీ ఇక్కడేమో రివర్స్, అసలే డాన్స్ చేయనటువంటి శేషు అక్కడ పక్కన అనుదీప్ ఉంటే. సో 2 things జరిగాయి. దిస్ వాజ్ దీనికి ఒక 1 or 2 days ముందు ఫైనల్గా భయం వదిలేసాం, మన డాన్స్ జరిగిపోయింది. ఇంకా డాన్స్ మాన్ అన్న జోన్లో వెళ్ళిపోయి వచ్చా రాదన్నది పక్కన పెడితే ఫస్ట్ మనం ఎంజాయ్ చేయాలి. కరెక్ట్. ఐ వాజ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్, అండ్ ఆ రోజు లిటిల్ హార్ట్స్ ఫంక్షన్కి రమ్మన్నారు. షూటింగ్ నుంచి వస్తూ నేను సినిమాకి వెళ్ళిపోయాను. షూటింగ్స్ కొంచెం ఫాస్ట్గా తొందరగా బయలుదేరి సినిమాకి వెళ్ళిపోయాను. సో ఆ హైలో ఉన్నా, చూసేసి వచ్చి కాప్యా ఆడుకుంటూ వస్తున్నాను ఈవెంట్కి. అది వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా రాగానే ఇప్పటి వరకు ఏంటంటే ఈ డాన్స్ అనేది పూర్తిగా పోయిందని పాటతో తెలిసిపోయింది. యూ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. అంటే ఐ ఫీల్ దిస్ వన్, మన విజయ్ పోలిక్ మాస్టర్ హు డిడ్ ద చిచ్చుబుడ్డి సాంగ్, ఆయన అన్నారు డాన్స్ అంటే ఎంత స్టెప్ వేసాం అన్నది కాదు, మనం ఆ స్టెప్ని ఎలా ఎంజాయ్ చేసాం. చాలా బ్యూటిఫుల్. అందుకే మేము బాగా చేస్తూ ఉంటాం. రమేష్ గారు, ఎవ్రీబడి, మా టీం మళ్ళీ ఒకసారి ఇందాక చేసిందాన్ని రిపీట్లో వేయరా. విజయ్ గారు, మేము ఇంకొక కొత్త కోట్ కూడా చెప్తున్నామండి. డాన్స్ అనేది అవతల వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారు అనేది కాదు, మేము ఎంజాయ్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. కానీ డాన్స్ అనేది చేయి కదపాల్సినప్పుడు కాలు కదపాల్సినప్పుడు మొహం కాదండి. అన్ని కరెక్ట్గా కదిపితే దాన్ని ప్రొఫెషనల్ డాన్స్ అంటారు. ఓకే, అన్ని అస్తవ్యస్తంగా కదిపితేనే దాన్ని అన్ప్రొఫెషనల్ డాన్స్ అంటారు. Okay. మీకు తెలియదు, మాకు US లో ఫ్యాన్స్ ఉన్నారు. One of my last days of shooting. అవునా? As a villain, yeah. ఓ కాదు, ఇక్కడ సీన్ ఏమో చాలా సీరియస్ సీన్. నాతో ఇలానే ఇంటర్వ్యూ లేనప్పుడు ఇలానే మాట్లాడతారండి నాతో. ఇది ఏ శేష్ లే, ఏదో నన్ను ఇలా అంటే శేష్ రివర్స్ లో నన్ను ఏ ముసలి లే. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నేను అన్నాను. ప్రీ రిలీజ్ ఉందా? ఉంది. ఇన్ని చెప్పిన తర్వాత నేను వస్తాను అనుకుంటున్నావా శేష్? 100% వస్తారు, ఎందుకంటే అప్పటికల్లా మీరు మర్చిపోతారు, ఆ తర్వాత ఖచ్చితంగా వస్తారు. సరే, ఇది కూడా తీసేద్దాం. ఓకే, అన్ని తీసేస్తే ఇంకేముంటాయి? ఇప్పుడు టెల్ మీ, ఈ సీన్ ఇంత సీరియస్ గా జరుగుతుంది కదా, దాని తర్వాత మీరు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో ఏమైనా గుర్తుందా? యు అండ్ అనుష్క. అదే లైక్ స్వీటీ పేరులోనే స్వీటెస్ట్ పర్సన్ ఉంది. సో ఇది అయిపోగానే ఫస్ట్ డిస్కషన్ ఏంటంటే ఏం తగలలేదు కదా, యు వర్ ఆస్కింగ్, స్టాబింగ్ హర్ విత్ ద సోర్డ్ స్పియర్ కదా. సో ఏం తగలలేదు కదా ఇది, ఎందుకంటే అప్పుడు నేను కాలు పెట్టి తన్నేది ఉంది కదా. అవును, అక్కడ జెన్యున్ గా తన నెక్ స్ప్రెయిన్ అయింది. ఓ, అంటే మీరు చేయడం వల్ల స్ప్రెయిన్ అయిందా? అండ్ రీజన్ ఏంటంటే ఫస్ట్ కొంచెం భయంగా నేను సాఫ్ట్గా చేస్తుంటే సార్ ఏమో శేష ఆ పవర్ రాట్లా. సో వెన్ యూ డిడ్ ఇట్, పాపం కొంచెం దెబ్బ కూడా తగిలింది. సో ఐ థింక్ దట్ వాస్ ద ఫస్ట్ థింగ్ వి స్పోక్ అబౌట్. అప్పటి నుంచి నేను బాగా కాన్షియస్ ఉన్నా, ఏం అవ్వలేదు కదా. ఈ ఫోటో ఒకటి అప్పట్లో పెట్టావు కదా శేష్, దాన్ని ఎన్ని సన్ స్క్రీన్ కంపెనీస్ వాడుకున్నాయో తెలుసా? డూ యూ నో? తెలుసా? చాలా మంది వాడేసుకున్నారు వాళ్ళ ప్రోడక్ట్ని పెట్టేసి అక్కడ. అవునా? ఆ రోజు పెట్టిన రీజన్ ఏంటి? ఫోటో జస్ట్ అప్లోడెడ్ లైక్ దట్. దాని కింద ఏదో జస్ట్ అని కూడా రాసి ఉంటాను నేను. ఓ జస్ట్, అప్పుడప్పుడు జస్ట్ అని ఫీలింగ్ ఉంటే జస్ట్ అని పెట్టేస్తాను. ఏంటన్నాడు? లేకపోతే వినిపించలేదు, వినిపించలేదు. ఓహోహో, ఓకే, వినిపించింది కొంచెం గట్టిగా. ఓకే శేష్, సో ఐ విష్ యూ సూపర్ సక్సెస్. ఇంక బయలుదేరి వెళ్ళిపో.
దాందే ఉంది బాబు గారు, ఇంటితో పాటు ఇంటికి మీద ఉండే అప్పు కూడా ఇస్తాను బాబు గారు, తీసుకోండి బాబు గారు, తీసుకోండి, మీకు ఇస్తాను బాబు గారు. ఈ క్వశ్చన్ ఆన్సర్ అన్ని మొత్తం ఎడిట్ లో పోతాయి, ఇది ఎడిటింగ్ లో తీసేద్దాం. సరే ఇది కూడా తీసేద్దాం. అన్ని తీసేస్తే ఇంకేముంటాయి?